ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి విపరీతమైన పోకళ్ళతో చూసే వాళ్ళకి, అటు ప్రజలకు గాని ఒక రకమైన వాళ్ళ సందిగ్ధ అవస్థలో వాళ్ళు ఏం జరుగుతుంది, ఏంటి అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, మేనిఫెస్టోలో వాళ్ళు ఏమైతే వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారో అవన్నీ తీసి పక్కన పెట్టడం. అలానే రేపు ఏప్రిల్ నుంచే ఏమో మేము అమలు పరుస్తామని చెప్పి తల్లికి వందనం అటువంటి పథకాలు వాటికి అయ్యేదానికన్నా సగానికి వాళ్ళు బడ్జెట్ కేటాయింపులు చేయటం. ఇది అన్ని రకాలుగా అంటే దీనికి ఒక అర్హత ఏదో ఒకటి కొత్తగా వీళ్ళు ప్రభుత్వ బడుల్లో చదివే వాళ్ళకి ఇస్తామనో, లేకపోతే ఇంకోటో తర్వాత వీళ్ళు దాన్ని కట్ చేసే కోత విధించే పరిస్థితి కనబడుతుంది. ఇకపోతే రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు, వైసీపీ సంబంధించిన వాళ్ళకి పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని మన వల్ల ఎటువంటి ఉపయోగము జరగకూడదు అని ఆయన బాహాటంగా చెప్పడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలందరి పట్ల సమదృష్టి కలిగి వ్యవహరించాల్సిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం అనేది చాలా దారుణమైన పరిస్థితి.